నాకు నువ్వు కావాలత్తా. నీ ప్రేమ, నీ అభిమానాలు కావాలి. అందుకే అత్తారింటికి వెళ్లే అవకాశం నా చేతిలోనే ఉన్నా కూడా నేను ఆగిపోయాను. నేను ఆలోచిస్తా ఉండాది దాని గురించి కాదమ్మా. మరి సిరిని మనం చాలా ఇబ్బంది పెడతా ఉండాం. అందుకే అది మన మీదకి తిరగబడతా ఉండాది. ఎంత కాదనుకున్నా అది మనింటి బిడ్డ. పగోని మీద ఉన్న కోపంతో మనం దాన్ని చాలా కష్టపెడతా ఉండాం. చేతికి అందొచ్చిన కొడుకు దూరమైనాడు. ఇక కొడుకైనా కూతురైనా సిరే గదమ్మా. అందుకని దాని మనసు బాధ పెట్టనంటావా? నయానా భయానా దారిలోకి తెచ్చుకుందామమ్మా. పిచ్చిదానా, సిరి పీకల్లోతు ప్రేమలో ఉండాదే. అది చచ్చినా మన దారిలోకి రాదు. ఎప్పటికైనా ఆ ఇంటి దారిలోనే నడుస్తాది. ఆ దారి మూసెయ్యాలి అంటే దాని మనసుని 2 ముక్కలుగా కోసెయ్యాలి. అప్పుడు ఏ దారి లేక మనింట్లోనే పడి ఉంటాది. ఆ పని నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? వద్దమ్మా, ఇక నుండి సిరిని అరవడం కొట్టడం లాంటివేమీ చెయ్యొద్దమ్మా. అట్టా చెయ్యకపోతే అది మన మాట వినదే. నచ్చ చెప్పుకుందామమ్మా. నెత్తినెక్కి కూర్చుంటాది. నువ్వే చూసావుగా, మంత్రికి ఎస్పీకి మెయిల్ పెట్టి మన నోళ్ళు ఎట్టా ముంచినాదో. అమ్మా తల్లి అని నచ్చ చెప్పుకుంటూ కూర్చుంటే మన కళ్ళు కూడా మూసేసి ఆ ఇంటికి వెళ్ళిపోతాది. పోకుండా నేను చూసుకుంటా కదమ్మా. ఏం చూసుకుంటావే? సిరి వచ్చి అత్త, అభిమానం, ప్రేమ అనగానే ఐస్ అయిపోతావు. నీ వల్ల కాదు గాని దానికి కొండానే సరైన సమాధానం చెప్తాడు. కొండా, అమ్మా అమ్మ నా మాటినమ్మా. కొండా, అమ్మా అమ్మా, కొండా, అమ్మా నేను చెప్పేదినమ్మా. ఇను. ఏందమ్మా? నీ పెళ్ళాం అండ చూసుకొని నీ కూతురు రెచ్చిపోతా ఉండాది. చిన్న పెద్ద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండాది. తల్లికి 4 తగిలిస్తే కూతురు దారిలోకి వస్తుంది. ఉమాదేవిని పిలిచి తన్నాలంతేగా. తంతే మాట వినే స్థాయి నుండి ఎప్పుడో దాటిపోయినదమ్మా. అయితే ఇప్పుడేం చేస్తానంటావు? ఓ పని చేస్తానమ్మా. ఏందది? ఉమాదేవికి విడాకులు ఇచ్చేస్తాను. దాని పేడ విరగడైపోతుంది. ఆ పని మాత్రం చెయ్యకురాకుండా. ఎందుకమ్మా? అది వెళ్ళిపోతే ఇంటి చాకిరి నేను చెయ్యాలరా. అదిగాక ఎప్పుడెప్పుడు ఈ నుంచి వెళ్ళిపోదామా అని నీ కూతురు ఎదురు చూస్తా ఉండాది. నీ పెండ్లాంకి విడాకులు ఇచ్చినావనుకో, తల్లితో పాటు తోకలా నీ బిడ్డ కూడా వెళ్ళిపోతాది. సిరి సంజయ్తో హాయిగా కాపురం చేస్తా ఉంటే ఉమాదేవి దానన్నా సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను కొండా. వాళ్ళిద్దరు మన ఇంట్లో మన కళ్ళ ముందే ఉంటారా? అవునన్నా, వాళ్ళు మన ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం ఓడిపోయినట్టే అవుతాది. అమ్మన్నట్టుగా వాళ్ళు మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఉండాలా. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. వస్తాది, తప్పకుండా వస్తాది. మీరు కంగారు పడమాకండి. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడ్డం అంటే ఇదే. చేతికి అందొచ్చిన కొడుకు దూరమైనాడు. ఇక కొడుకైనా కూతురైనా సిరే గదమ్మా. ఇంద్రమ్మ తీరు చూస్తా ఉంటే సిరి మాటలకి మెత్తబడి అట్లా మాట్లాడుతూ ఉండాదా, లేక మంత్రి గారికి సిరి పంపించిన మెయిల్కు భయపడి
ఏమీ చేయలేకపోతా ఉండాదా అనేదే తెలియడం లేదు. కానీ వాలకంలో తేడా కనిపిస్తా ఉండాది. ఎప్పుడు గంభీరంగా ఉండి తన మాటకి ఎవరు ఎదురు చెప్పినా తట్టుకోలేని నా ఇంద్రమ్మ సిరి మాటలు వింటా ఉండాది. వాటి గురించే ఆలోచిస్తా ఉండాది. కొడుకుని చంపేసినారన్న కోపం కంటే సిరిని కష్టాల పాలు చేస్తా ఉండారు అని అంటా ఉందంటే ఏంటర్థం? సిరి చెప్పినట్టు మా ఇంద్రమ్మలో పగ ప్రభావం తగ్గిపోతా ఉండాదా? సిరి పట్ల అభిమానం చిన్నగా పెరిగిపోతా ఉండాదా? అలా జరగనీకి ఇల్లేదు. నా బొట్టు చెరిపేసిన ఆ పెద్దిరెడ్డి కుటుంబంలో ఏ ఒక్కరూ బ్రతికుండడానికి అవకాశం ఇవ్వకూడదు. నేననుకున్నది జరగాలి అంటే ఇంద్రమ్మలో పగ రావణ కాష్టంలో ఎప్పుడు బగబగ మండుతూనే ఉండాలా, మండిస్తూనే ఉండాలా. ఏనుగుని చిన్న అంకుశంతో దారిలో పెట్టినట్టు పులి లాంటి నా ఇంద్రమ్మని సిరి మాయ మాటలతో తన వైపు తిప్పుకుంటా ఉండాది. పగోడింటికి కోడలుగా ఎల్లొద్దు అంటే మమ్మల్ని పగోళ్ళుగా చూస్తా ఉండాది. చెప్తా, నీ పని చెప్తానే. ఏమన్నా ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారా? నేను గోతిలో పడటం కాదే, నీ ప్రేమనే గొయ్యి తీసి పాతేస్తాను. చూస్తా ఉండు. చిన్న పెద్ద లేకుండా రెచ్చిపోతావా? నీ దూకుడికి కళ్ళెం వెయ్యాలి అంటే సునందే సరైన మనిషి. సిరి, ఆ సంజయ్ గాడి భారీగా బతకాలని ఎదురు చూస్తూ ఉండావు కదూ. జీవితాంతం నీకు ఆ ఎదురు చూపులే తప్ప కలిసి బ్రతికే అవకాశం కల్లో కూడా నేను బ్రతకుండగా రానివ్వను. చెప్పండి చాముండి గారు. యాడున్నావు సునందా? హైదరాబాద్లో. వెళ్ళిన పని అయినదా? ఇంకో రోజు పడుతుంది. ఆ పని ఎవరికైనా అప్పచెప్పి నువ్వు వెంటనే రా. ఏమైంది చాముండి గారు? నువ్వు ఈడకొచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ముందు నువ్వు బయలుదేరు. తప్పదా? నీ స్నేహితురాలు ఇంద్రమ్మని సిరి తన మాటలతో బుట్టలో వేసుకుంటా ఉండాది. అది ఆపాలి. అందుకే నిన్ను వెంటనే రమ్మంటా ఉండాను. ఏంటిది? ఇంద్రాణి సిరి మాటలకు తలాడిస్తుందా? అలాగే, నేనిప్పుడే బయలుదేరొచ్చేస్తాను. ఏంటి చాముండి గారు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏం జరిగింది? సునంద, చాలానే జరిగింది. నేను లేకపోయేసరికి సిరి స్పీడ్ పెంచిందన్నమాట. అవును సునంద, అందరికీ ఫిర్యాదు చేసిన దాన్ని చూపించి మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటా ఉండాది. ఎంతైనా సిరి చాలా తెలివిగలదు కదా చాముండి గారు. నిన్ను పిలిచింది దాన్ని పొగడ్డానికి కాదు, దాన్ని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడానికి. ఓకే చాముండి గారు, కూల్.
ఇప్పుడు మనం ఏం చేద్దామో అది చెప్పండి. అది తెలిస్తే నిన్నెందుకు రమ్మంటాను? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సిరి ఈ ఇంటి గడప దాటకూడదు. కుక్కిన పేనులా ఇక్కడే పడుండాలి. నేనేం చెప్తే దానికి తలాడించాలి. ఆ, దానికి నేనెందుకు చాముండి గారు? ఇంద్రాణి ఉందిగా, తను తలుచుకుంటే సిరిని ఆపడం పెద్ద విషయం కాదు. మా ఇంద్రమ్మ ఇంతకు ముందులా లేదు సునందా. సిరి తన మాటలతో చాలా వరకు మార్చేసినది. సిరిని చూస్తేనే ఒకప్పుడు ఆవేశంతో మాట్లాడే ఇంద్రమ్మ ఇప్పుడు అభిమానంతో మాట్లాడుతూ ఉండాది. సిరిని తిట్టొద్దు, కొట్టొద్దు అంటా ఉండాది. ఆ, ఇంద్రాణి మారడమా? ఇంపాసిబుల్ చాముండి గారు, మీరేదో పొరపాటు పడుంటారు. లేదు సునందా, నేను చెప్పేది నిజం. పులిలాంటి ఇంద్రమ్మ గంగిగోవైపోతా ఉండాది. ఎప్పుడు పగ ప్రతీకారాల గురించి ఆలోచించే నీ స్నేహితురాలు సిరిని మనం చాలా ఇబ్బంది పెడతా ఉండామని ఆలోచిస్తా ఉండాది. ఇంద్రమ్మ పూర్తిగా మారడం అంటూ జరిగితే సిరి ఆ ఇంటికి వెళ్ళిపోయినట్టే సునందా. అది నా కళ్ళతో నేను చూడలేను. దానికంటే చావడమే మేలు. అయ్యో, అంత పని చేయకండి చాముండి గారు. చెయ్యకుండా ఉండాలి అంటే నువ్వు సిరిని ఏదో ఒకటి చెయ్యాలి సునందా. సరే చాముండి గారు, ఇప్పుడేంటి? సిరిని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలి, అంతే కదా? అంతే. సిరిని ఆ ఇంటికి వెళ్లకుండా మనం ఆపకూడదు. మళ్ళీ ఇదేంటి? చెప్తాను చాముండి గారు, చెప్తాను, తొందరపడకండి. సిరి తనంతట తానుగా నేను ఆ ఇంటికి వెళ్ళను అనేలాగా చెయ్యాలి. ఒకవేళ నిజంగా సంజయ్యే వచ్చి సిరి పద మన ఇంటికి వెళదాం అని అన్నా సరే, నేను రాను అని తన నోటితో తనే చెప్పేలాగా మనం చెయ్యాలి. జరగని వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు సునందా? జరిగేదేదన్నా ఉంటే చెప్పు. ఈ సునంద ఆలోచించటం మొదలు పెడితే జరగనివి కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి చాముండి గారు. అది సాధ్యమేనంటావా? ఈ సునందకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. చెప్పానుగా, చూస్తూ ఉండండి. సిరి చేత కోడలిగా ఆ ఇంటికి వెళ్ళను, చచ్చేంత వరకు మీ బిడ్డగా ఇక్కడే ఉంటాను అని చెప్పేలా చేస్తాను. ఆ పని చేయి సునందా. నీ రుణం ఉంచుకోను. నాకు కావాల్సింది రుణం కాదు చాముండి గారు, సిరి మీద ప్రతీకారం. ఆ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడొచ్చింది. ఇక ఈ సునంద అంటే ఏమిటో సిరికి చూపిస్తాను. ఎవరు నువ్వు? అమ్మా, నేనే కాపాడాలి. ఏంటి? ఎవరు నువ్వు? పైకిలే. నా పేరు మగ్గి అమ్మా. 4 వీధులు ఆడుకుంటూ బతుకుతాను. ఎందుకు భయపడతా ఉండావు? అమ్మా, నన్ను చంపాలని చూస్తున్నారమ్మా. ఎవరు? సునందమ్మా. సునంద నిన్ను సంపాలని చూస్తా ఉండదా? ఎందుకు? ఓ పాపని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పు చెప్పినది. అందుకు కొంత డబ్బు కూడా ఇచ్చిందమ్మా. పాప అంటే సూర్య కూతురు. ఇప్పుడు ఆ పాప నీ దగ్గరే ఉండదా? లేదమ్మా, తన మనిషిని పంపించి తీసుకెళ్ళిపోయినది. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ పాప మీ ఇంటి బిడ్డని. ఆ విషయం మీకు చెప్దామని అనుకున్నాను. ఎట్టా తెలుసుకుందో ఏమో.
పాప విషయం నీలంబరికి చెప్తావా అని నన్ను చంపబోయిందమ్మా ఆ సునంద. తప్పించుకుని మీ కాడికే బయలుదేరుతున్నా. అమ్మా మీ కాళ్ళు అట్టుకుంటానమ్మా. ఆ సునంద బారి నుంచి నా ప్రాణాలను మీరే కాపాడాలి తల్లి. ముందులే, పాపని ఏడకు తీసుకెళ్లారో నీకు తెలుసా? తెలీదమ్మా. సునంద కంట పడ్డానంటే నన్ను బతకనివ్వదమ్మా. మీరే నాకేదో దారి చూపించాలి. మీరేడులో ఉంటే సునంద నన్నేమి చెయ్యలేదమ్మా. కాదనగండమ్మా, లే కాళ్ళట్టుకుంటానమ్మా. అవసరమైతే మీ ఇంట్లో పని చేసుకుంటూ బతుకుతాను తల్లి. ఇంత తిండి పెడితే చాలమ్మా. సరే, బండెక్కు. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. ఏంటి సిరి, మీ అత్తారింటికి వెళుతున్నావట? పంతులు గారిని పిలిపించి ముహూర్తం కూడా పెట్టించావట? అంతేకాదంట, నన్ను మా అత్తారింటికి వెళ్లకుండా మా వాళ్ళు అడ్డుపడుతున్నారని సీఎం గారికి ఎస్పీ గారికి మెయిల్ కూడా పెట్టాను. అది చెప్పలేదా మా నాన్నమ్మ? అఫ్ కోర్స్ చెప్పిందనుకో. మరి ఇంకేంటి నీ బాధ? ఓహో, నీ మీద కేసు పెట్టకుండా ఎందుకు ఊరుకున్నానా? అబ్బా సిరి, కేసు పెట్టాలంటే ఎవిడెన్స్ కావాలి కదమ్మా. అవి లెక్కే నన్ను వదిలేసావు. నా గురించి ఏ చిన్న ఆధారం దొరికినా నన్ను బ్రతకనివ్వవు అని మెమరీ కార్డు విషయంలోనే తెలిసిపోయింది. తెలుసుకున్నావు కదా, ఓకే. నేను మా అత్తారింటికి వెళ్ళగానే నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. సూర్య అన్నయ్య పాప ఎక్కడున్నారో కనిపెట్టి నీ అసలు రూపం బయట పెట్టి నీ అంతు చూస్తాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఒకసారి ట్రై చేసావు కదా సిరి, ఏమైంది? మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఎందుకొచ్చిన శ్రమ చెప్పు? ప్రతి ఓటమి గెలుపుకి మెట్టు లాంటిదే. ఏదో ఒకరోజు నేను తప్పకుండా గెలుస్తాను. ఆ నమ్మకం ఉండాలి సిరి. ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎగ్జాంపుల్గా నన్నే తీసుకో. నీలాగే నేను కూడా మెమరీ కార్డుని అడ్డం పెట్టుకుని నువ్వు నన్ను ఏ రేంజ్లో ఆడుకున్నావో సేమ్ టు సేమ్ అదే రేంజ్లో నిన్ను ఓ ఆట ఆడించాలని ఎదురు చూస్తున్నాను. అది నీ వల్ల కాదు. కాదు, లేదు అనే పదాలు ఈ సునంద డిక్షనరీలోనే లేవు సిరి. నేను అనుకున్నాను అంటే జరుగుతాయి, జరిగేలా చేస్తాను. ఉదాహరణకి నువ్వున్నావు, ఎలాగైనా సరే మీ అత్తారింటికి వెళ్ళాలి అనే పట్టుదల మీద ఉన్నావు. దానికోసం మెట్టు మెట్టు ఎక్కుతున్నావా లేదా? నేను అంతే, టార్గెట్ వైపే ట్రావెల్ చేస్తాను. జంటో, నేను అంతే, గమ్యం వైపే అడుగులు వేస్తాను. ఆ గమ్యం ఏంటో తెలుసా? నీ చావు. అంత తేలిగ్గా చావు నా దగ్గరికి రాదు సిరి. ఎందుకంటే పాపి చిరాయువు కదా. ఒప్పుకున్నావుగా పాపిని అని. పాపి చిరాయువుని కూడా చీల్చే శక్తి ధర్మానికుంది. ఆ ధర్మం నా పక్కనుంది, అది గుర్తుంచుకో. దట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే సిరి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తప్పులేదు. నాట్ ఎట్ ఆల్. ఇంతకీ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీకొక ముఖ్యమైన విషయం చెప్దామని. నువ్వు మీ అత్తని మెప్పించి ఒప్పించి కోడలిగా ఆ ఇంట్లో కాలు పెడతానని చెప్పావట. చెప్పాను, అయితే ఏంటి? అది జరగదు అని చెప్పడానికే వచ్చాను. నన్ను ఆపడం నీ తరం కాదు సునందా. నేను ఈ ఇంట్లో ఉండగా
నువ్వు ఆ ఇంటికి వెళ్ళలేవు సిరి. వెళ్తాను. వెళ్ళి తీరుతాను. నా పగ మీ రెండు కుటుంబాల మీద అన్నది ఒకప్పుడు, కానీ ఈ క్షణం నుంచి నీ మీద. నిన్ను సంజయ్ని శాశ్వతంగా వేరు చేయడమే నా లక్ష్యం. చచ్చినా నిన్న ఆ ఇంటికి వెళ్ళనివ్వ. హ, అందుకు మా వాళ్ళని ఆయుధంలో వాడుకుంటానంటావు అంతేగా? నో 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 సిరి, నీ ప్రేమని వెపన్లా వాడుకుంటాను. ప్రేమతో పెట్టుకుంటే సామ్రాజ్యాలే కూలిపోయాయి. హ్మ్. సామాన్యురాలివి నువ్వెంత సునందా, కొట్టుకుపోతావు. ఓకే, నీ ప్రేమ గెలుస్తుందో నా పగ గెలుస్తుందో అది చూద్దాం. చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్. ఏంటన్నా అంత చిరాగ్గా ఉన్నావు? సిరిని చంపలేకపోయావని మేడం నా మీద బాగా ఫైర్ అవుతుందిరా. అది మళ్ళీ నాకు దొరకాలి, దాన్ని నరికి పారేస్తాను.